ఇలా మల్లంపల్లిలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి సరైన వసతి గదులను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫిల్టర్ వాటర్ అందించాలంటున్న సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ అంకయ్యతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గత వార్తాపత్రికల్లో కూడా వైరల్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా మల్లంపల్లి అంటే ఎటు నాగారంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలను మల్లంపల్లికి మార్చడం జరిగింది. మల్లంపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాలను చూసుకున్నట్లయితే ఇదొక పాడిపోయిన బంగ్లాలా ఉంది. ఈ బంగ్లాలో విద్యార్థులను చదువులు చదివిస్తున్నారంటే ఎంత ఘోరం. సుమారుగా మనం చూసుకున్నట్లయితే 3,50,000 రూపాయల అద్దె అద్దె కడుతూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క పాత భవనంలో చదివిస్తున్నారు. ఈ సంస్థ యందు మన ఓనర్ గారు గత సమ్మర్లో ఒక నోటీస్ ఇచ్చారు, వెంటనే ఖాళీ చేయమని. అదేవిధంగా 3 రోజుల క్రితం కూడా ఇంకొక నోటీస్ కూడా ఇచ్చారు, ఆగస్టు 3వ తారీఖున ఈ ఖాళీ చేయాలని. ఈ అకామిడేషన్ ప్రాబ్లమ్స్కి ఉన్నందున మరియు ఈ ఓనర్ వికెట్ చేయమన్నందున ఈ ములుగు జిల్లాలో మంచి ఒక బిల్డింగ్ చూసుకొని త్వరలో మేము షిఫ్ట్ అవుతాము. విద్యార్థులకి కనీస వస్తువులతో దీనికన్నా మెరుగ్గా ఉండేటట్టుగా మేము షిఫ్ట్ అవడానికి ఉన్నతాధికారులకి మేము ఆల్రెడీ నివేదిక ఇచ్చాము. వారు సమ్మతితో, వారి అనుమతితో, వారి యొక్క సూచనల సలహాలతోనే మేము ఈ ములుగు జిల్లాలో మంచి బిల్డింగ్ చూసుకొని షిఫ్ట్ అవుతాం త్వరలో. ఎలక్ట్రీషియన్ కరెంటు లేదు, ఫ్యాను లేదు, అటుపోతే ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ లేదు. ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈ యొక్క పాఠశాలను, ఈ యొక్క గురుకుల పాఠశాలను నడిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క పాఠశాలపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి స్థానికంగా మెరుగైనటువంటి పాఠశాలను విద్యార్థులకు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పాఠశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పాఠశాల భవనానికి మంచి తుది మెరుగులు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కొంత ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లేక, అసలే వర్షాకాలం, ఎట్నుంచి ఏం వస్తుందో తెలియదు, కనీసం డోర్లు కూడా లేని పరిస్థితి. ఒక రూమ్లో కరెంట్ ఉంటే ఇంకో రూమ్లో కరెంట్ లేదు. ఈ రూమ్లో కరెంట్ ఉందని చెప్పి విద్యార్థులందరూ కలిసి ఇంకో రూమ్లో పోయి పడుకుంటారట. ఇది ఎక్కడో కాదు, ములుగు జిల్లాకు కలెక్టర్ కార్యాలయానికి ఆనుకున్నటువంటి పట్టుమని 10 కిలోమీటర్లు ఉండదు. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడనే ఇలా ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఏంటి? ఈ ఈ జిల్లాలో అధికారులు కావచ్చు, రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏం చేస్తున్నారని చెప్పని ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఇక్కడ మెరుగైన సౌకర్యం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.